ఖమ్మం బాబాయ్ బరాబరిగా సోనియమ్మ వచ్చిందిగా తెలంగాణ రాష్ట్రానికి సాధించుకున్నాం కాబట్టి మళ్ళీ ఇది విజయవంతం చేయాలా. పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలకు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఉద్యమం ముందుకు తీసుకెళ్తుంది. చల్లబడ్డది అమ్మ వచ్చిందిగా సోనియమ్మ. మటన్ చెప్పు. ప్రతి పల్లెటూరి గ్రామంలో 200-300 రైతులకు ఎకరం 2 ఎకరాలకు పట్టాలాపి భూస్వాములకు పెద్ద పెద్దోళ్లకు అమ్ముకున్నోళ్లకు వాళ్ళ పేర్ల మీద ఉంటే వాళ్ళ పేర్ల మీద ఈ రైతు బంధు అనేది ఇచ్చి 1000 కోట్లు 1,00,000 కోట్లు నాశనం చేసిండు కేసీఆర్. చిన్నోళ్ళు చిన్న కాడ ఉంటేనే నాకు ఓట్లు పడతాయి. ఈ 1000-500 ఇచ్చి తాగిపిస్తే నాకు ఓట్లు పడతాయి. వీళ్ళు పెద్దోళ్ళు అయితే నాకు ఓట్లు పడాయని చిన్న రైతులను చిన్నోళ్ళను అందరినీ తొక్కి పెట్టండు కేసీఆర్. ను పొందబెడతారు. అందుకొరకే తినాలి సార్. ఈసారి రైతు బంధు అందిందండి. రైతు బంధు పేరా ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు. 2 ఎకరాలు రుణమాఫీ కాలే. ఇప్పుడు అయిద్దంట. ఇప్పుడు వచ్చే నెల. 9 తారీఖు కేసీఆర్ గారి గురించి చెప్తానండి. బాబా గారు 9 సంవత్సరాల పాలనలో మా ఒట్టేలను ఎక్కడా గుర్తించలే. మాది ఒట్టేల కులం. 9 సంవత్సరాలలో ఏ లోను కూడా పెట్టలేదు. ఈసారి అమ్మ సోనియమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మా ఒట్టేళ్ళకి న్యాయం జరిగేటట్టుగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీలాంటి మీడియా కూడా ముందుకు తీసుకెళ్లి కాయకష్టం చేసి కొండలు పంటలు పగలు కొట్టే ఒట్టేళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా కోజాలు కలిసినాయి. మరి ఈ కోజాగలు కూడా ఏం ఆంబాయం వెళ్ళబోసుకుంటది ఎట్టడే సంగతి. మరి మీటింగ్ కు ఎందుకని వస్తున్నారు, ఏం చెప్తారు, ఏం కథ చెప్పి ఎక్కడికి వస్తున్నావు? వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం. మా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మరి వ్యాపారి పొద్దుగాలు వెళ్ళిర్రు. మరి ఏమైనా సెలబడదా? కడుపు సెలబడే వచ్చినాం. తిన్నారా? తినే వచ్చినాం. 2 పనులు అయినాయా? సంవత్సరం మంచి నిమ్మరపరుచుకొని వచ్చినాయి. మరి ఏందన్నట్టు మరి తుక్కుకుంటున్నా ఏం మీటింగ్ అన్నట్టు? మీటింగ్ జనజాతర ధూమ్ధాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగానే రేవంత్ రెడ్డి ఓట్ల కోసమేనా మీటింగ్? ఓట్ల కోసం ఓట్లు ఇద్దరికి వచ్చినాం కదా. ఓట్ల చేసి గెలిపించినాం రేవంత్ రెడ్డిని. రేపు కూడా రాహుల్ గాంధీని గెలిపిస్తాం. భారత ప్రధానమంత్రి చేస్తాం. ఎట్లా మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు ప్రత్యేకంగా పడుకునేటగా అమలు అవుతలేవాడగా? ఎవరు చెప్పారు మీకు? ఆయన కేటీఆర్ అంటేనే ఉండగా వానికి ఏం పన్నది? ఇప్పుడు కేసీఆర్ కు తాగుడు పండుడు. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలు బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి 25,000 అకౌంట్లు అన్నీ పడలేదట. కానీ 25,000 అకౌంట్లు అన్నీ పడలేదట. ఇప్పుడే పుట్టినావు. 100 రోజులు అయితే అది మీరు నడవబట్టి 10 సంవత్సరాలు చేసినావు. ఏమి నిలిచినావా? 10 సంవత్సరాలు ఎడబడినావు. 100 రోజుల మా ముఖ్యమంత్రి మా ప్రజాపాలన బ్రహ్మాండం నడుస్తా ఉన్నది. చెప్పిరా మన దగ్గర ఎవరు? మాది పర్వతగిరి మండలం. అంతా ఒకటేది. మరి ఏంది అంత సరబరా కానా పీనా అయిందా? అన్ని అయిపోయినాయి. చల్లగా మంచి మీటింగ్ వాతావరణం చూసి వచ్చినాం. మంచిగా మాట్లాడేది విని మళ్ళీ ప్రజలకు చెప్పాలి. వీళ్ళ కష్టాలు ఏంటి, ఆ కష్టాలు తీరుస్తాడా అని మేము మళ్ళీ ప్రజలకు పోయి స్వచ్ఛకొని పోయి చెప్పాలి. ఇంతవరకు కేసీఆర్ చేసిన కొన్ని పనులు నష్టపోయింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి అన్ని పనులు మనకు అందరికీ సమానంగా చూసి చేస్తాడని మనకు హామీ ఇచ్చిండు. ఆ హామీ ప్రకారం చేస్తాడు.